కూడా మన 1 రూపీ కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? అన్ని క్లోజ్ చేసేసారు. షాక్ అయిపోయిన చూడగానే. బ్యాగ్ తీసుకోలేదు, నేనైతే బ్యాగ్ కూడా తీసుకున్నాను. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాస్మిన్ స్మైలీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. చాలా డేస్ నుంచి ఏదైనా ఛాలెంజ్ వీడియో చేయాలనుకుంటున్నాను. చాలా మంది యూట్యూబ్ లో చూస్తే స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజ్ చేశారు కదా, బట్ మాల్లో ఎవరు చేయలేదు. నేనైతే మాల్లో చేద్దాం అనుకుంటున్నాను ఈ ఛాలెంజ్ ని. కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ రోజు నేను మాల్కైతే వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా మా ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్ అండ్ మా హస్బెండ్ నలుగురు కలిసి ఈ రోజు అయితే మాల్కైతే వెళ్తున్నాము. ఏం చేద్దామంటావు మరి? కంప్లీట్ అవుట్ఫిట్ 1000 రూపీస్ లో తీసుకోవాలని ఛాలెంజ్ అయితే ఈ రోజు మేము చేయాలనుకుంటున్నాము. మనకి స్ట్రీట్ షాపింగ్ లో అయితే కొంచెం ఈజీ, మనకి ఆ బడ్జెట్ లో దొరుకుతాయి. బట్ మాల్లో ఆ 1000 రూపీస్ కి కంప్లీట్ అవుట్ఫిట్ అనేది చేయడం కొంచెం ఛాలెంజ్ కదా అని చెప్పి మాల్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే మనం మాల్కి వెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్ డైరెక్ట్ ఏమి మాల్కి అయితే వచ్చామన్నాను. ఇంకా మేము కూడా రెడీ అయ్యి మాల్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఆ ఛాలెంజ్ చెప్పి ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇందులో. అక్కడికి వెళ్ళిన తర్వాత దాంతో పాటు మీకు కూడా చెప్తాను. అలాగే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఆ మాల్స్ వాటిలో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను, లేకపోతే అక్కడ చెప్తాను వాయిస్ అనేది నాకు తెలియదు. బయట ఫస్ట్ టైం కదా చేయడం, సో అందుకని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే వెళ్ళిపోతాం. మనకి చాలా పనిగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి. సో ఫైనల్లీ ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. ఇదిగండి తినే నా ఫ్రెండ్. నేను మీకు చెప్పాను కదా ఈ రోజు ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను ఏఎంబి మాల్ అని. అది తింటానేనమాట. సో తినకు కూడా ఛాలెంజ్ ఏంటో చెప్పేస్తాను, ఓకేనా? ఆ ఛాలెంజ్ ఏంటంటే, మనం 1000 రూపీస్ లో అవుట్ఫిట్ ఛాలెంజ్ అనేది చేయాలన్నమాట. టోటల్ అవుట్ఫిట్ ఏమేమంటే ఇయర్ రింగ్స్, ఫుల్ అవుట్ఫిట్ అన్నమాట. ఈ రెండు మనం కొనుక్కోవాలి 1000 రూపీస్ లో. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, మనం టైమింగ్, ఈ టైమింగ్ లో చేయాలన్నమాట. ఏంటి మేము యాక్చువల్ గా ఈ రోజు ఒక ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం. 1000 రూపీస్ లో ఫుల్ అవుట్ఫిట్ ఛాలెంజ్ అనమాట. సో మీరిద్దరు కలిసి మాకు టైం చెప్పండి, ఈ టైం లో చేయాలని చెప్పి. ఇంత టైం లో మొత్తం ఫినిష్ చేయాలని చెప్పి. ఇంకా 1 సెకండ్ కంప్లీట్ అవుట్ఫిట్. 1 సెకండ్ కూడా మేము ఎక్కువ చేయకూడదు, అంటే టైం ఎక్స్ట్రా టైం లో చేయకూడదు. మనం చేయాలనుకుంటున్నాం కదా, వాళ్ళని 1000 రూపీస్ వాళ్ళని. ఇదిగోండి మేము ఛాలెంజ్ మేము చేస్తున్నాం కదా, నువ్వు నాకు ఇవ్వని 1000 రూపీస్, మా చెల్లికి తను ఇస్తారు 1000 రూపీస్. 45 మినిట్స్ 45 మినిట్స్ లో అవుట్ఫిట్. టైం చెప్పండి. టైం 45 మినిట్స్ అంటే తక్కువ అవుతుందేమో, ఎందుకంటే ఇది మాల్ కదా. పై నుంచి కిందకి తిరిగేసరికి 4:30 స్టార్ట్ చేద్దాము. 5:30 వరకు తీసుకోండి. ఎక్కడైనా తిరగండి. 1000 రూపీస్ వచ్చి బిల్లు కోసం ఫోన్ చేయండి, వస్తాం. ఓకే. నార్మల్ గా ఇప్పుడు స్ట్రీట్ దగ్గర అక్కడైతే మనకి ఈజీగా దొరికేస్తాయి కదా ఈ ప్రైస్ లో. బట్ మాల్ లో మనకి ఇయర్ రింగ్స్ ప్లస్ అవుట్ఫిట్ మొత్తం కూడా దొరకాలి. సో నువ్వు రెడీగా ఉన్నావు ఈ ఛాలెంజ్ కి? నేను కూడా ఫస్ట్ టైమే, చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఆ అవుట్ఫిట్ కొంటాం కదా, దానికి మనం కొనే బ్యాగ్ కి కూడా మనం 1 రూపీ కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? అన్ని అదే బడ్జెట్ లో 1000 రూపీస్ కి 1 రూపీ కూడా ఎక్కువ అవ్వకూడదు. అదే బడ్జెట్ లో మొత్తం అన్ని కూడా మనం కొనాలి. అదే ఛాలెంజ్, ఓకేనా? సో టైం అయితే 4:30 అయింది. సో ఇంకా మేము షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో మేమైతే ఛాలెంజ్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం, పై నుంచి కిందకి వద్దాం. డైరెక్ట్ 4th ఫ్లోర్ కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కింద. ₹899 ఉంది. ఈ డ్రెస్ 899 అంటే మనం ఇంకా వెస్ట్రన్ వేర్ కాకుండా ట్రెడిషనల్ లో చూద్దాం. ఇదైతే యాక్చువల్ గా ఇది వచ్చేసి ₹299, 300 మనకి. ఇది కాస్ట్ కాకుండా మనం స్టైల్ గా కూడా 2 అవుట్ఫిట్స్ ఏది బాగుందో కూడా చూసుకోవాలి కనుక చూద్దాం. యాక్చువల్లీ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ ఇది వచ్చేది 1299. మనకి నచ్చింది, మన బడ్జెట్ లో దొరకట్లేదు. సో చూద్దాం, వేరే దగ్గర కూడా వెళ్దాం.
సో యాక్చువల్ గా నాకు 700 రూపీస్ కి అంటే ఫ్రాక్స్ వెస్ట్రన్ వేర్ లో అయితే కనిపించాయి, అలానే టాప్స్ కనిపించాయి. టాప్ లెగ్గిన్ అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటే అయిపోతుంది. బట్ ఏదో ఛాలెంజ్ కి తీసుకుందాము అని కాకుండా మనకి యూజ్ అయ్యేది కూడా స్టైల్ గా ఉండే తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం, అప్పుడు ఒకవేళ మనకి నచ్చిన మంచి అవుట్ఫిట్ దొరకపోతే అప్పుడు ఒక టాప్ లెగ్గిన్ అదైతే తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఏమైతుంది. ఇప్పుడు స్టైల్ యూనియన్ లోకి అయితే వెళ్తాం. సో ఇదైతే 1000 రూపీస్ మన బడ్జెట్ లోనే బాగుంది కూడా. బట్ థ్యాంక్ బాయ్ బాయ్. ఇది కూడా బాగుంది. బట్ 1199 200 రూపీస్ ఎక్కువ. చూడు ఇది ఓకే. బట్ ప్రైస్ 800 అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి 599 600 ఓన్లీ టాప్ ఇది. బట్ చూద్దాం, లాస్ట్ ఆప్షన్ అయితే పెట్టాను. బాగుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ మనకి, సో ఇదైతే మనకి 800. దీని మీదకి మనకి బ్యాంగిల్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ బాగుంది. వేరే దగ్గర చూస్తాను, ఒకవేళ నాకు రెడీమేడ్ అవుట్ఫిట్ వస్తే ఇది తీసుకోను, లేకపోతే ఇచ్చి ఈ 2 అవుట్ఫిట్స్ లో ఏదో ఒకటి అనుకుంటాను. బట్ ఇదైతే మనకి 600. బట్ దీనికి మనకి ప్యాంట్ ఉంది అనుకున్నా, దీనికి అవసరం లేదు. 700 మనకి ఇంకా 300 అయితే ఉంటుంది. చూద్దాం. స్టైల్ యూనియన్ లో ఈ 2 అయితే చూసాము, ఈ 2 చోట్ల. వెస్ట్రన్ వేర్ అయితే దొరికేస్తున్నాయి. నాకు ఫుల్ ట్రెడిషనల్ వేర్ కావాలనుకుంటున్నాను. నేను అనుకున్న అవుట్ఫిట్ నాకు దొరికినంత వరకు చూస్తా, లేకపోతే నేను ఏం తీసుకున్నా లాస్ట్ లో చూపిస్తా. నేను ఇప్పుడు చూపించిన అవుట్ఫిట్స్ లోనే ఏదో ఒకటి తీసుకుంటాను, ఏం తీసుకుంటానో లాస్ట్ లో చూపిస్తాను. యాక్చువల్ గా ఇక్కడ అయితే చాలా మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అయితే ఉంటాయి ఆకృతిలోని, అండ్ మన బడ్జెట్ లో కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి, ఎప్పుడు ఆఫర్స్ పెడతారు, చాలా బాగుంటాయి. బట్ క్లోజ్ చేసేసారు. షాక్ అయిపోయిన చూడగానే. నేను హోప్స్ పెట్టుకున్నాను ఇక్కడ తీసుకోవచ్చు అని, బట్ చూడగానే షాక్ అయితే అయిపోయాను. ఇలాంటప్పుడు గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? క్లోజ్ లో ఉంది. అయ్యో, ఇప్పుడు చూడాలి. యాక్చువల్ ఇక్కడ చాలా మంచి అవుట్ఫిట్స్ ఉంటాయి. నేను ఏమనుకున్నానంటే స్కర్ట్ అండ్ టాప్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ కొరియన్ వేర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అది తీసుకుందాము అనుకున్నాను, బట్ ప్రజెంట్ క్లోజ్ చేసేసారు. చాలా అప్సెట్ అయిపోయాను. చూద్దాం, వేరే దగ్గరికి వెళ్దాం. నీ బడ్జెట్ ఉంటే తీసేస్తుంది సూట్ అవుతా. 399 రూపీస్ అంట ఇది. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. మేము జస్ట్ చూసాను కదా, చూసిన అవుట్ఫిట్స్ ఏదో ఒకటి తీసుకోవాలి. వేరే దగ్గర చెప్పాను కదా, క్లోజ్ అయ్యింది కదా, మళ్ళీ వేరే దగ్గర కూడా చూస్తున్నాము. వాళ్ళు ఎక్కడ వరకు వచ్చింది ఏంటో షాపింగ్ మాకైతే అర్థం అవ్వట్లేదు. ఫోన్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి చేయలేదు. చూడాలి ఎక్కడ వరకు వచ్చిందో, వాళ్ళు షాపింగ్ తీసుకున్నారా లేదా ఏంటో. ఇందులో దొరికితే బాగుంది అనిపిస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దామా? ఇది 150 అన్న జ్యువెలరీ తీసేసి అయిపోతుంది. మళ్ళీ అవసరం ఇలాంటి మోడల్ ఈ బాగున్నాయి కదా 100. 100 తీసుకుంటే అవి నువ్వు తీసుకోవచ్చు మీద. ఇది కూడా 100. చూడండి బాగున్నాయి. మంచి మోడల్స్ ఉన్నాయి. చూపిస్తున్నా.
బాగుంటుంది ఇది తీసుకుంటాను. షూ కలర్ ఓకేనా దాంట్లో వేరే కలర్ ఇది బాగుంది. తీసుకోవాలి చూపేది ఎంఎఫ్సి ఇది 150 లాంగ్ ఫ్రాక్ బెస్ట్ తీసుకుంటే రేపు అయిపోతుంది స్టార్టింగ్ ఫ్రమ్ అయిపోయింది బాబు షాపింగ్ అడిగాడు క్వశ్చన్స్ మాకైతే దొరకలేదు చెప్పు నాకు ఒక్కరు కూడా దొరకలేదు. దొరికే సిస్టర్ మీకు ఓకే ఓ అవుట్ ఆఫ్ బడ్జెట్ సో హరి ఓన్లీ 25 minutes లెఫ్ట్ అదే కదా. ఇది యాక్చువల్గా 499 ఉంది, రిమెంబర్ చేస్తున్నాను. సో అదే తీసుకోవాలి. ఈ రెండు కలిపి నాకు చెప్తా మొత్తం కంప్లీట్ చేయాలి బెస్ట్ ఇంకేంటి మన బడ్జెట్ ఆల్రెడీ వెయిటింగ్ ఓకే ఓకే బై బై సో మళ్ళీ మేమైతే ఫస్ట్ చూసిన దగ్గరికి వెళ్తున్నాము. చాలా తిరిగాము బట్ అక్కడ మాకు సెట్ అవ్వలేదు. మాల్లో కదా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. సో మళ్ళీ అక్కడికి స్టైల్ ఆన్ స్టోర్ కి అయితే వెళ్తున్నాం. 2 minutes ఉంది అయిపోయిందా లేదు. ఒక సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంకా టైం ఏమైనా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే అడుగు. అయిపోయి సార్ చేసిన బిల్ దగ్గర వెళ్తారు అనుకున్న టైం లోపల అయితే అయిపోయింది షాపింగ్. లింక్ కూడా చేసేస్తున్నారు. సో నేనేం తీసుకున్నానంటే మీకు ఆల్రెడీ 2 అవుట్ఫిట్స్ చూపించాను కదా, అందులో ఒకటి తీసుకున్నాను. మీకు అవుట్ఫిట్ అయితే లాస్ట్ ఇద్దరం కలిసి అయితే చూపిస్తాం. ఫైనల్లీ టైంకి అయితే కొనేసాను అవుట్ఫిట్ అయితే. ఇంకా వాళ్ళు కూడా కొనేసారంట. కిందకైతే వెళ్ళిపోదాం. ఏ ప్లేస్ లో అయితే ఛాలెంజ్ చేసామో అదే ప్లేస్ లో ఉన్నారంట వాళ్ళు. వాళ్ళది కూడా అయిపోయిందంట షాపింగ్. సో అక్కడికైతే వెళ్దాం. సో మేము ఛాలెంజ్ అయితే చేసాం కదా, ఆ టైంలో అయితే కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మా ఇద్దరం ఏమేమి తీసుకున్నామో ఇప్పుడు చూపించుదాము. తనేం తీసుకున్నా నాకు తెలియదు, నేనేం తీసుకున్నానో తనకు తెలియదు కదా. సో ఇద్దరం కలిసి ఇక్కడైతే ఎవరేం తీసుకున్నారో ఓపెన్ చేసి చూపిస్తాము. నేను కూడా ఇప్పుడు చూస్తాను తనేం తీసుకుందో. మాతో పాటు మీరు కూడా చూస్తాను. ఫస్ట్ ఓకే, నేను వెస్ట్రన్ వేర్ తీసుకున్నానని అనుకున్నావా లేకపోతే ట్రెడిషనల్ వేర్ తీసుకున్నా? ఏ కలర్ తీసుకున్నా చూడలేదు నిజంగా. టెస్ట్ చేసేసి వెస్ట్రన్ వేర్ కదా, రెండు టెస్ట్ చేసి. సో ఇది నేను తీసుకున్నది. బడ్జెట్ ఇలాగా చూపించాలి. అది ఇందులో ఉంది కదా, వేసుకొని మీకు పిక్ అయితే వేసుకొని అయితే పిక్ కూడా పోస్ట్ చేస్తాము. ఎవరిది బాగుందో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఎలా ఉంది? బాగుందా? మా ఇద్దరు అవుట్ఫిట్స్ తర్వాత మా అన్నకి వీళ్ళన్నీ కూడా చూపిస్తాం. ఎవరికి ఏం నచ్చిందో కూడా కనుక. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. సో ఇంకా 50 రూపీస్ అయితే మాకు మిగిలింది. టోటల్ 950 అయింది. సో ఇంకా మాకు 50 రూపీస్ అయితే మిగిలింది. ఇదిగోండి, ఇది 800, ఇది 1 అంతే కదా. ఇప్పుడు నీ అవుట్ఫిట్ చూడు. ఏంటిది కుర్తిదా? 899 రూపీస్ అంట. ప్యాంట్ కూడా వచ్చింది, బాగుంది కదా. ఇయర్ రింగ్స్ 100 రూపీస్, బాగుంది. మొత్తం ఎంత అయిపోయింది? 2 రూపీస్ మిగిలాయి. ఎందుకంటే 899 99 రూపీస్ మిగిలాయి. బ్యాగ్
తీసుకోలేదు, నేనైతే బ్యాగ్ కూడా తీసుకున్నాను. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా డిన్నర్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. చాలా డిస్కషన్ చేసాము, ఎక్కడ తినాలి, బయటకు వెళ్దామా, ఎక్కడ తిందాము అని చాలా డిస్కషన్ చేసుకొని లాస్ట్కి మాల్లోనే కృష్ణపట్నం అనే రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పి ఫుడ్ ఇంకా మాల్లోనే డిన్నర్ చేసేసి నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి కొంచెం తనకి సంబంధించిన షాపింగ్ అయితే చేసాము. సో మా అవుట్ఫిట్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఫ్రెండ్ అవుట్ఫిట్ వేసుకొని పిక్ పెట్టలేకపోయింది, సమ్ రీజన్స్ వల్ల తను ఊరు వెళ్ళింది. సో అందుకని చెప్పి తన అవుట్ఫిట్ అయితే ఇలా వీడియో తీసాను కదా, అదే పెడుతున్నాను. సో ఇంకా మీకు ఇటువంటి ఛాలెంజెస్ కావాలంటే నాకు కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వండి, ఛాలెంజెస్ ఏమైనా మీకు తెలిస్తే. అలానే ఇటువంటి వీడియోస్ మీకు నచ్చితే మళ్ళీ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.